హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డులకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు లేని వారికి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేషన్ కార్డులు పొందడానికి అర్హతలున్న ప్రజలు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. దాదాపు 9 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోగా బీఆర్ఎస్ సహాయంలో 2.5 సంవత్సరాల క్రితం మళ్ళీ ఆ ప్రస్తావన అయితే వచ్చింది. 2021 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కొత్త కార్డుల ప్రక్రియ తెరపైకి రాగా అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఇక 2.5 గడిచినా తిరిగి కొత్త కార్డుల ఊసే ఎత్తకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా తయారైంది. ఇక కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈరోజు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు త్వరగా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో తెలంగాణలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అర్హత గల వారికి త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం కలగనుంది. ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందజేసే క్రమంలో విధి విధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇక ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ స్థాయిలో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి చైర్మన్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అవసరమైన విధి విధానాలను రూపొందించి సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. సబ్ కమిటీ సిఫార్సు మేరకు రేషన్ కార్డుల జారీ విషయమై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఆరోగ్యశ్రీ ప్రయోజనం కోసం కొందరు తెల్ల రేషన్ కార్డులు తీసుకొనుండడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆరోగ్యశ్రీ పథకానికి వేరువేరుగా తెల్ల రేషన్ కార్డులు అందజేసేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇటీవల సమావేశమైన సబ్ కమిటీ పేర్కొంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పట్టణాల్లో 2 లక్షల లోపు, గ్రామాల్లో గనక అయినట్లయితే 1.5 లక్షల వార్షిక ఆదాయం ఉండాలని చెప్పారు. అలాగనే భూమి కూడా చూసుకున్నట్లయితే మాగాణి గనక అయినట్లయితే 3 ఎకరాలన్నర, అలాగనే మెట్ట అంటే చెలక 7.5 ఎకరాల లోపు ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదించింది. మరోవైపు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎవరు కూడా తెల్ల కార్డు అవకాశం కోల్పోకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆనందం కూడా వెల్లువెత్తుతుంది.